శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ముఖ్యమైన పరిహారం చేసుకోవాలో, ఏ దేవీ దేవతలను పూజించాలో, జూలై నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలించే తేదీలేంటో, ప్రతికూలించే తేదీలేంటో, జూలై నెల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ప్రధానంగా జూలై నెలలో అష్టమ కుజుడి ప్రభావం వల్ల కొన్ని పనులు నిలిచిపోయేటటువంటి సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేయాలి. అష్టమ కుజుడి వల్ల కొన్ని ఆరోగ్య భంగములు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. జూలై నెలలో మకర రాశి వాళ్ళ మాస ఫలితాలు పరిశీలిస్తే ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి, ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. మీకు అష్టమ కుజుడి సంచారం ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కానీ, వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ మకర రాశి వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు ప్రతిరోజు పెట్టుకోండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే పుణ్యనది స్నానం చేస్తారు. చోర భయం ఉంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుడప్పుడు ధనపరంగా నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే రక్త సంబంధీకులతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా రక్త సంబంధీకులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. వ్యవహారాలలో వ్యతిరేకత ఉంటుంది. కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. అలా జరగకుండా కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలతో మాట్లాడే ప్రయత్నం చేయండి. సమయస్ఫూర్తితో సమస్య వచ్చే ముందు అర్థం చేసుకుని ఆ సమస్య రాకుండా కుటుంబ సభ్యులతో వ్యవహరించండి. భావోద్వేగాలు అదుపులో ఉంచుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడండి. అప్పుడు కుటుంబంలో ఎలాంటి వ్యతిరేకతలు రావు. ఒకవేళ వ్యతిరేకతలు వచ్చినా అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. కాబట్టి రక్త సంబంధీకులతో, కుటుంబంలో ఉన్న సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరిస్తే ఎలాంటి విభేదాలు రాకుండా వాటి నుంచి బయటపడవచ్చు. అలాగే సోదర మూలక ఇబ్బందులు కూడా ఉన్నాయి. సోదరులు ప్రత్యేకంగా కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి సోదరులతో సమయానుకూలంగా వ్యవహరించే ప్రయత్నం చేయటం మంచిది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయాలి. అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. అష్టమ కుజుడి సంచారం ఉంది కాబట్టి భూములు, స్థలాలు, గృహాలు, పొలాలు ఇలాంటివి కొనాలన్నా, అమ్మాలన్నా కొన్ని రకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషను అంతా జాగ్రత్తగా చూసుకొని ప్రాపర్టీస్ కొనుక్కునే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. కాబట్టి ఎవరిని పూర్తిగా నమ్మకండి. నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి జూలై నెలలో చాలా అవసరం. అలాగే ఇతరులకు హామీ ఉంటే మాత్రం మీకు చాలా నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మకర రాశి వాళ్ళు జూలై నెలలో గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికి హామీలు ఇవ్వద్దు, ఎవరికి హామీ ఉండద్దు, ఎవరికి మధ్యవర్తిగా ఉండద్దు. అలా ఉంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి జూలై నెలలో అష్టమ కుజుడి ప్రభావం ఉంది. కాబట్టి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి హామీలు ఇవ్వకూడదు, కుటుంబంలో మాట్లాడేటప్పుడు సమయానుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే చాలా వరకు సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతే అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూలై నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 7, 12, 16, 23, 25 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. జూలై నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 2, 9, 14, 18, 21, 27, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ ఈ నెలలో వచ్చే మంగళవారాలు చేస్తే అన్ని సమస్యలు కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అందుకే ప్రతిరోజు సుబ్రహ్మణ్య మంత్రం ఓం స్కందాయ నమః 21 సార్లు చదువుకోండి. నరసింహ మంత్రం ఓం నమో నారసింహాయ 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం చదవటం లేదా వినే ప్రయత్నం చేయండి. అప్పుడు జూలై నెలలో వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని నెల మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి జూలై నెలలో మాస ఫలితాలు.
ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.